హలో నమస్తే, నేను మీ రమేష్. బియాండ్ టాలీవుడ్ కొత్త తరహా పాత్రలను ప్రోత్సహించడంలో మొట్టమొదట ఉండేది మన హీరో మంచు మనోజ్. పోటుగాడు చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రోజే మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కన్నడలో గోవింద నమః చిత్రానికి రీమేక్. దీనిని పవన్ వడియార్ దర్శకత్వంలో మన ముందుకు తీసుకువచ్చారు. ఇంకా కథలోకి వెళ్తే, గోవింద్ మన హీరో మంచు మనోజ్ జీవితం పైన విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ చనిపోయే ముందు ఒక మంచి సిట్టింగ్ వేసి చనిపోవాలని అనుకుంటాడు. అదే సమయంలో వెంకటరత్నం, పోసాని కృష్ణమురళి కూడా అదే స్పాట్కి ఆత్మహత్య చేసుకోవడానికి వస్తుంది. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభం. వీళ్ళిద్దరి మధ్య సంభాషణలో ముందుగా గోవింద్ తనకు ఉన్న 4 లవ్ స్టోరీల్ని చెప్పుకోవడం మొదలు పెడతాడు. మొదటి లవ్ స్టోరీ వైదేహి, సిమ్రన్ కౌర్తో. ఆమె ఒక బాగా డబ్బున్న బ్రాహ్మణ్ కూతురు. తన తండ్రికి ఇలాంటివి నచ్చకపోవడం వల్ల గోవింద్ లవ్ స్టోరీ ఫెయిల్ అవుతుంది. తరువాత ముంతాజ్, సాక్షి చౌదరి. ఈమెతో ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురుస్తుంది అనే టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల అది కూడా విఫలం అవుతుంది. ఇంకా మూడవ లవ్ స్టోరీ ఫారెన్ లేడీ స్టాసీతో మొదలవుతుంది. ఊహించిన విధంగానే ఈ లవ్ స్టోరీ కూడా విఫలం అవుతుంది. ఇంకా ఆఖరి లవ్ స్టోరీ మేరీ, అనుప్రియతో మొదలవుతుంది. మొట్టమొదటిసారి గోవింద్ నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటాడు ఈమె ద్వారా. అంతా బాగుంది అనేసరికి మేరీ గురించి ఒక చేదు నిజం తెలుసుకుంటాడు గోవింద్. ఈ విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు గోవింద్. దీనితో కథ అయిపోదు. ఒక జరగకూడని సన్నివేశం జరగటం వల్ల కథ కొంచెం రక్తి కట్టేస్తుంది. ఆ సన్నివేశం ఏంటి, గోవింద్ తన ప్రేమలో గెలుస్తాడా లేదా అన్నదే పోటుగాడు చిత్రం. ఇంకా ఈ సినిమాలో హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనోజ్ మేనరిజం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. మోహన్ బాబుని కొన్ని సన్నివేశాల్లో అనుకరిస్తూ ప్రేక్షకుల్లో ఒక ఉత్తేజాన్ని తెస్తాడు మనోజ్. ఈ సినిమాలో మనోజ్ కొన్ని మంచి ఫైట్ సీక్వెన్సెస్ని తన డైరెక్షన్లో చేశాడు. అవి పోసాని కృష్ణమురళి ఈ సినిమాకి ఒక మంచి మైలురాయి. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ కామెడీని పండిస్తాయి. ఆలీ, రఘుబాబువి ఓకే. సాక్షి చౌదరి మంచి ప్రతిభను కనబరిచింది. అనుప్రియ పర్వాలేదు అన్నట్లుగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. బీసీ కేటగిరీ ప్రేక్షకులకు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో బాగా నచ్చుతాయి. పాటల చిత్రీకరణలో చాలా బాగుంది. ఇందులో దేవత, ప్యార్మే పడిపోయే పాటలు అవుట్ స్టాండింగ్. సినిమా వ్యవధి చాలా తక్కువగా ఉండడం వల్ల సినిమాకి మంచి అసెట్. ఇంకా సినిమా యొక్క డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సిమ్రన్ కౌర్ నటన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు. రేచల్, స్టేసీ పాత్రలో తెలుగు మాట్లాడడం ప్రేక్షకులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఊహించిన విధంగా ఉండవు. కథలో ట్విస్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది పోటుగాడు రివ్యూ. దీనికి బియాండ్ టాలీవుడ్ ఇచ్చే రేటింగ్ 3/5. ఇది ఈ వారం రివ్యూ. మళ్ళీ వచ్చే వారం వేరే రివ్యూతో కలుద్దాం. అంతవరకు